హాయ్ గాయస్, నేనైతే చిలుకూరు అనేది వెళ్ళడానికి ఈరోజు రెడీ అవ్వడం జరిగింది. ఈరోజు సండే. సో ఎర్లీ మార్నింగ్ నేను లేచిన వెంటనే 6 కల్లా రెడీ అవ్వి చిలుకూరు అనేది వెళ్తున్నాను. సో ఎలా వెళ్తున్నానో ఫుల్ జర్నీ అనేది వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ ఫాలో అవుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. సో చిలుకూరు ఎలా వెళ్ళాలంటే ముందు ఎస్ఆర్ నగర్లో నేను డే పాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో నడుచుకుంటూ ఎస్ఆర్ నగర్ నుంచి ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్ అనేది వెళ్తున్నాను. సో చిలుకూరు అనేది నేను చాలాసార్లు అనేది వెళ్ళడం జరిగింది. దగ్గర ఒక 12 సార్లు ఇల్లు ఉంటాను ఇప్పటికొచ్చి. ఒక్కసారి అయితే కార్తీక మాసం టైంలో ఎవ్రీ సండే నాకు లీవ్ ఉన్నప్పుడల్లా చిలుకూరు అనేది వెళ్ళిపోయాను. సో చాలా పీస్ఫుల్గా చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళివ్వడం. అలా 8 వీక్స్ వెళ్ళిన తర్వాత నేను తిరుపతి వెళ్ళాను అన్ఎక్స్పెక్టెడ్గా. అది నా లైఫ్లో మర్చిపోలేంది. సో ఇప్పుడైతే ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్ దగ్గర రావడం జరిగింది. సో అక్కడ కాసేపు వెయిట్ చేశాక మెహదీపట్నం బస్సు వచ్చింది. సో అక్కడ ఆ బస్సు ఎక్కి సో టికెట్ తీసుకోవడం జరిగింది, డే పాస్. సో మెహదీపట్నం బస్ స్టాండ్లో బాలాజీ టెంపుల్ కోసం బస్సు వస్తుంది. ఆ బస్సు ఎక్కడానికి చాలాసేపు వెయిట్ చేసాం. చాలాసేపు వెయిట్ చేశాక బస్ అనేది రావడం జరిగింది. బస్సు ఎక్కి దిగడం జరిగింది. సో చిలుకూరు అనేది రీచ్ అయ్యాము. సో రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి కొద్ది మార్గం నడిచిన తర్వాత ఇక్కడ దారిలో అందరూ వస్తారు. సో వాళ్ళందరూ మనకి అవి ఇవి తీసుకోమని చెప్తారు. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. సో మీకు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. సో నేనైతే తీసుకోను ఎప్పుడని గుళ్ళోకి ఏమని. సో నేనైతే ఇప్పుడు కాలినడక కోసం గోపురం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నా. సో గోపురం దగ్గర నుంచి కాలినడక ప్రదక్షిణలు అనేది మొదలు పెట్టాను. సో కరెక్ట్గా 11 ప్రదక్షిణాలు చేయాలి. సో 11 ప్రదక్షిణాలు ఈక్వల్ టు 108 ప్రదక్షిణాలు చిలుకూరు బాలాజీ టెంపుల్ చుట్టూరు తిరగడం వల్ల. సో అలా నేను ప్రదక్షిణాలు అనేది ఒక వన్ అవర్ పైనే పట్టింది నాకు సో తిరగడానికి. సో అయిన తర్వాత 10:30 కల్లా దర్శనం అనేది అవ్వడం జరిగింది. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళిన ఆ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీకు. సో ఎక్కడ ₹1 కూడా తీసుకోరు గుడిలోని. సో హుండీలు అనేవి కనిపించిన గుడి అది. సో చాలా బాగుంటుంది ఆ గుడి, మీరు ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. ఆ బాలాజీని చాలా చిన్న రూపంలో చూస్తాం మనము. సో చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ప్రతి మంత్ కుదిరితే వెళ్తాను నేను టెంపుల్కి. సో అంత ఇష్టం నాకు. సో అక్కడి నుంచి నేను కాసేపు అక్కడ టెంపుల్ దగ్గర కూర్చొని సో అప్పుడు నేను మళ్ళీ రిటర్న్ అనేది అవ్వడం జరిగింది. సో అక్కడ నేను కొన్ని విజువల్స్ తీశాను సో సరదాగా. సో మీరు కూడా తీసుకోవచ్చు. అక్కడ మళ్ళీ మనకి బొమ్మలు అవి కొనుక్కోవడానికి లేడీస్కి సంబంధించిన గాజులు అవి ఉంటాయి. సో కీ చైన్స్ అవన్నీ. సో అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అనేది స్టార్ట్ అయిపోయాం. సో మెహదీపట్నం వెళ్ళి బస్ ఎక్కి అక్కడ నుండి మళ్ళీ మేము కాళీమాత టెంపుల్కి అనేది వెళ్ళడం జరిగింది. సో అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని సో ఆ టెంపుల్లో కాసేపు కూర్చొని ప్రదక్షిణాలు చేసి సో మళ్ళీ రిటర్న్ నేను ఎస్ఆర్ నగర్ అనేది స్టార్ట్ అయిపోయాను. సో అలా నేను దేవత గుడికి వెళ్ళి సో దర్శనం అనేది చేసుకోవడం జరిగింది. సో మనకున్న దుష్టశక్తులు అవి పోవాలంటే టెంపుల్ ఖచ్చితంగా వెళ్ళాలి. మనకేమన్నా దుష్టశక్తులు అవి అనిపించినాడు. కాళీమాత టెంపుల్ చాలా బాగుంటుంది. సో మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అమ్మవారు మొత్తం బంగారంతో ఉంటారు. సో మీరు మీ కళ్ళకి చాలా బాగా కనిపిస్తుంది గుడి కూడా. సో దేవత గారు కూడా ఎక్సలెంట్. ఇంకా మీకు ఆ టెంపుల్లో విజిట్ చేయొచ్చు చిలుకూరు వెళ్ళినప్పుడు. చిలుకూరు వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని టెంపుల్స్ ఉంటాయి దారిలో, లోటస్ టెంపుల్ అని, అలాగే ఈ కాళీమాత టెంపుల్ ఇంకా ఉంటాయి. సో అవన్నీ మనం విజిట్ చేయొచ్చు. అలాగే పెద్ద శివలింగం అనేది ఉంటుంది. సో అది కూడా మీరు విజిట్ చేయొచ్చు. సో ఇప్పుడు కాళీమాతలో నేను ప్రదక్షిణం అనేది చేస్తున్న టెంపుల్ దగ్గర. సో మీ వీడియో చూడొచ్చు. సో ఇలా మీకు చాలా అనుభూతి కలుగుతుంది. సో ఆ టెంపుల్కి విజిట్ చేస్తే. సో అక్కడ నేను మొత్తం అన్ని విజిట్ చేయడం జరిగింది దేవతల్ని. సో నేను వీడియో అయితే మ్యూట్ చేశాను. సో నాయిస్ అవి రావడం వలన సో మళ్ళీ వాయిస్ ఓవర్ అవ్వడం జరుగుతుంది. సో టెంపుల్ దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక పక్క శివలింగం ఉంటుంది, ఇంకో పక్క ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. మళ్ళీ అక్కడ మీరు గుడి దగ్గర నుంచొని ఫొటోస్ అవి తీయడానికి కూడా ఒక చిన్న గార్డెన్ టైప్ ఉంటుంది. చాలా బాగుంటుంది. సో మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎవరైతే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నారో వాళ్ళు కాళీమాత టెంపుల్ అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో అక్కడ చాలా మీరు పీస్ఫుల్గా ఫీల్ అవుతారు ఆ టెంపుల్లోకి రీచ్ అయిన తర్వాత. సో వీడియోని అయితే ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మరిన్ని వీడియోస్ అనేవి వస్తాయి. సో వీడియో చూసి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ గైస్.